అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే 3 సమీక్షా సమావేశాలు నిర్వహించామని, బాధితులకు త్వరితగతిన ఉపశమనం కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. అగ్రిగోల్డ్కు సంబంధించిన సుమారు 20,000 ఎకరాల భూమిలో 6,000 ఎకరాలకు పైగా భూమి వేలానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల గురించి మా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళే పాపం నిజమైన బాధితులు. వాళ్ళ గురించి పెద్ద మనసుతో ఆలోచించి ఎంతవరకు వాళ్ళకి సహాయం ఆర్థికంగా కానివ్వండి ఒక నమ్మకం కల్పించగలుగుతామో ఆ విధంగా చేద్దామని ఈ రోజు మా సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 23,430 ఎకరాల భూమి ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ 20,450 ఎకరాల్లో 14,304 ఎకరాలు అబ్సల్యూట్ గా అది ప్రభుత్వానికి, మన పోలీస్ శాఖకి, సిఐడి డిపార్ట్మెంట్ కి అందించడం జరిగింది. 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్ గా మేము గుర్తించాం. అంటే ఆక్షన్ కి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీస్ 6,330 ఎకరాలు. త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని ఈ రోజు మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఐడి డిపార్ట్మెంట్ ని మేము ఈ రోజు కోరడం జరిగింది. ఆ ప్రక్రియ ఇమీడియట్ గా మొదలయ్యేటట్టు ఆ కార్యక్రమం కూడా ముందు తీసుకెళ్తాం. అంటే 18,57,290 మందికి వీళ్ళు ప్లాట్లు ఉన్నాయని వీళ్ళు చెప్పి డిపాజిట్లు తీసుకున్నారు. కానీ వాస్తవంగా ఆడిట్ చేస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు బయటకు వచ్చింది. కేవలం 5,76,559 ప్లాట్లే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఈ సమాచారం ప్రజలకి అందే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ఇందులో ప్రజలకి తెలిసే విధంగా చాలా ఓపెన్ ఎండెడ్గా వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేసి, ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి ఈరోజు